5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. రిజల్ట్స్ వాళ్ళకి కొన్ని చోట్ల పాజిటివ్గా, కొన్ని చోట్ల నెగిటివ్గా వచ్చాయి. ఎలక్షన్ ముందు మాత్రం మేము ఎటువంటి రేట్లు పెంచే ప్రసక్తే లేదు, ఆ ఆలోచన కూడా లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎటువంటి రేట్లు కూడా పెంచమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నికలైపోయి రిజల్ట్స్ వచ్చేసే లోపు బాదురు మొదలుపెట్టేశారు. ఏమనంటే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళ చేతకానితనాన్ని ప్రజల మీద రుద్దుతూ ప్రజల మీద భారం వేసే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. డైరెక్ట్గా వీళ్ళ ద్వారా వీళ్ళు చెప్పకుండా మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ద్వారా మాట్లాడించారు. ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో మరుసటి రోజు ప్రభుత్వం అడుగులు కూడా ముందుకు వేసేసింది. అంటే డైరెక్ట్గా ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో అన్న భయంతో ఆర్బీఐ గవర్నర్ ద్వారా చెప్పించి తర్వాత ఇంప్లిమెంట్ చేయించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ మోదీ గారి ప్రభుత్వం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళు కదా 13 సంవత్సరాలుగా పరిపాలన చేశారు కదా, దేశం కోసం, ధర్మం కోసం ఏమైనా చేశారా అంటే వీళ్ళ రాజకీయ సుప్రయోజనాల కోసం వీళ్ళు చేశారు తప్ప ప్రజల కోసం చేసింది పెద్ద గుడుసులు. ఒక జిఎస్టీ అయితేనేమి, ఒక నోట్ల బందీ అయితేనేమి, వీళ్ళ రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు, దానివల్ల రాష్ట్ర ప్రజలకి ఏం లాభం చేకూరిందో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెంచేశారు. రాహుల్ గాంధీ గారు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ మోదీ గారు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి తీరుతాడు, వీళ్ళ చేతకానితనాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం కూడా చేస్తాడు అని చెప్పేసి పుండబద్దలు మరీ కొట్టి మాట్లాడడం జరిగింది. సేమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయిపోయింది. అంటే వీళ్ళ యొక్క చేతగాని తనాన్ని ప్రజల మీద రుద్దుతూ ఏ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. మాట్లాడితే హిందూ అంటారు, ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడు మతాల గొడవలు అవసరమా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ వీళ్ళకి అవేవి అవసరం లేదు. జస్ట్ అక్కడ హిందూ, ఇక్కడ ముస్లిం, ఇక్కడ క్రిస్టియన్, ఇవిగా తప్ప ఇంకేమి కనిపించట్లేదా దేశంలో? ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ రాష్ట్రంలో హిందూ, ముస్లిం అని చెప్పేసి గొడవలు పెట్టడం, అక్కడ తన్నుకోవడం, దాంట్లో నుంచి రాజకీయంగా వీళ్ళేదో లాభం పొందడం తప్ప ప్రజలకి ఏమైనా సరే మంచి జరిగిందా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మీద వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ధరల పెంపుకు రెడీగా ఉండండి అన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఎందుకు పెంచిందని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పశ్చిమాసియా యుద్ధంతో ముడి చమురు ధరలు పెరిగి ఆయిల్ కంపెనీలపై భారం పడింది. భారీ నష్టాలను చవిచూస్తుండడంతో ధరలు పెంచక తప్పట్లేదని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమన్నా ఇప్పుడు వచ్చిందా? గత 3 నెలల నుంచి ఇది నడుస్తుంది కదా, పశ్చిమాసియాలో యుద్ధం నడుస్తుంది కదా, మరి అప్పుడు తెలియదా? ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మోదీ గారు 5 దేశాల పర్యటనకు బయటెళ్ళాడు. ఏం చేయడానికి వెళ్ళాడో ఎవరికి కూడా అర్థం కాదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే నిత్యావసర ధరల రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని రేట్లు దాదాపుగా పెరుగుతూ పోతాయి. మీరు ఆటో ఎక్కినా ఛార్జెస్ పెరుగుతాయి, లారీ ఎక్కినా పెరుగుతాయి. నిత్యావసర సరుకులు ఏవైతే రవాణా చేస్తారో వాటి ధరలు కూడా పెరిగే అవకాశాలు 100కి 200% కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయంటే ఆటోమేటిక్గా అన్ని రేట్లు పెరిగిపోతాయి. సామాన్య ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం దేవుడెడుగు. ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా చాలా దీన వ్యవస్థలోకి తీసుకెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వాలు. ఇండియాలో పర్ క్యాపిటా ₹1,00,000 దాకా ఉంది అంతే. కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం బీభత్సం. బయట అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. రేట్లు చూస్తే బగ్గుమంటున్నాయి. మరి కొద్ది రోజుల్లో అవి దొరికే పరిస్థితి కూడా కనిపించట్లే ఇండియాలో.
ప్రభుత్వాల యొక్క చేతగానితనాన్ని ప్రజలకు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. జెన్జెడ్ ఒకసారి ఆలోచన చేయండి. మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా ఎంత కలకలం రేపింది. ఎంతమంది విద్యార్థుల యొక్క లైఫ్ని స్పాయిల్ చేశారు. ఇటువంటి ప్రభుత్వాలేమో, ఇటువంటి పార్టీలేమో ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఒక అంబానీ, ఒక అదానీ మాత్రం పైకి ఎగబాకుతున్నారు. సామాన్య ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇవి ఎవరికి కూడా అవసరం లేదు. ఏమన్నా అంటే హిందూ అంటారు, ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు. ఎవరికి వాడు రాజకీయాలు చేసుకుంటూ పోతారు. అక్కడ హైదరాబాద్లో ఏమో బండే సంజయ్ కుమారుడు వాడు చేసినట్టు ఎవరో అంతా ఇంత కాదు. ఏ ఒక బీజేపీ నాయకుడు ప్రశ్నించలేని పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అడిగే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఏమైనా అంటే కూడా జై శ్రీరామ్ అంటారు. తప్పు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అవసరమా? అక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి, కొద్ది సంవత్సరాల నుంచి రాజకీయాలను బాగా పరిశీలన చేస్తే ఎంత తప్పుడు పని చేసినా, ఎంత నీచపు పనులు చేసినా, ఎంత నికృష్ట పనులు చేసినా, ఎంత దరిద్రమైనటువంటి పనులు చేసినా ఏం చేసిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో చేరిపోండి, బీజేపీ కండువ కప్పుకోండి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఎలా అయితే బయట వచ్చేస్తాయో అలా క్లీన్ అయిపోయి వచ్చేస్తారు. ఇవే నడుస్తుంది. ఈ 13 సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగుపడిందో, దేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఎంతవరకు మెరుగుపడిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఏమనంటే పశ్చిమ ఆసియాలో అవి జరిగింది కదా, కబడ్డీ రేట్లు పెరిగాయి అంటారు. అరే ఇప్పుడు జరిగింది 3 నెలలు అయింది కదా. గత 3 నెలల నుంచి ఏం చేశారు, ఏం చేయాలని చెప్పేసి అనుకున్నారు? ఏం ప్లానింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, మోదీ గారి దగ్గర ఏం ప్లానింగ్ ఉంది అని చెప్పేసి 3 నెలల నుంచి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చాయా? వీళ్ళ యొక్క నిర్లక్ష్యతనం, చేతగానితనాన్ని ప్రజల మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీడియా వ్యవస్థ మొత్తం కూడా ఒక సైడే, మీడియా అంతా ఒకవైపే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే వాళ్ళకైతే లక్షలు పోసి జాకీలు పెట్టి లేపుతుంటారు. వాళ్ళకి ఇదే పని, ఇంకే పని ఉండదు. వాళ్ళకి రాష్ట్ర పరిస్థితి కన్నా, దేశ ఆర్థిక పరిస్థితి కన్నా, ప్రజల బాగోగుల కోసం, వీటికన్నిటికంటే వాళ్ళ ప్రియారిటీ ఏమంటే బీజేపీ, మతం. ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. కానీ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఇటువంటి వ్యక్తులకి, ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.